అన్న హాయ్ అన్న. హాయ్. అన్న ఏపీ లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని మాటలైతే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? దాంట్లో అదేమి అటువంటిదేమి నిజమైతే ఉండదనుకుంటాను. ఏ విధంగా? అంటే నిజంగానే ఇప్పటి వరకు చాలా మందినైతే అరెస్ట్ చేశారు గదా! సుమారుగా ఇద్దరు ముగ్గురినైతే అరెస్ట్ చేశారు. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా రీసెంట్‌గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గుడ్డును కూడా బయట పెట్టినట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి అరాచకాలు జరిగినాయా ఆంధ్రప్రదేశ్‌లో? ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అంటే అది ముఖ్యమంత్రి చేసింటాడంటే అది ఎటువంటి సందేహం అనేది ఉండదు. ఎందుకంటే అతని కింద ఉన్నవాళ్ళు చాలా మంది చేసిండొచ్చు కొంతమంది. హ్మ్. అలా ఉంటది. జైలుకెళ్తే ఎళ్తారని మరి మాట్లాడుతున్నారు 2 భాగంలో. నో, నో. హ్మ్. అలాంటిదేముండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే జైలుకెళ్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఎటువంటి వ్యతిరేకం అనేది ఉండదు. హ్మ్. ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉండొచ్చు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉండొచ్చు. జగన్ పరిపాలనకి, ఈ కూటమి పరిపాలనకి తేడా ఏంటండి ఏమంటారు? డిఫరెంట్ అనమాట. వాళ్ళు చేసే పనేంటి? వీళ్ళు చేయలేని పనేంటి? వాళ్ళు చేసినది ఏమంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పేదవానికి ప్రతి ఒక్క పథకం అందింది. ఈ గవర్నమెంట్లో ఇంకా ఎటువంటి పథకం ప్రజలకు అందలేదని మేము అనుకుంటున్నాం. ఓకే. అదొకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గతంలో వైన్ షాప్స్ చాలా తక్కువుండేవి. కానీ ఇప్పుడు గుడి పక్కన, బడి పక్కన కూడా వైన్ షాప్స్ ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. అవును, అదైతే వాస్తవమే. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవమే. ఆంధ్రాలో పోయిన గవర్నమెంట్లో ఎటువంటి వైన్ షాపులు ఇట్లాంటివి లేవు. హ్మ్. ఆ, అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ వైన్ షాపులు మాత్రమే నడపడం జరిగింది. హ్మ్. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు అది ఒక టెండరింగ్ లాగా చేసేసి ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు పెట్టేస్తున్నారు. చూస్తుండేనా ఇప్పుడు ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానిలోని అభివృద్ధి ఏ ప్రభుత్వం ఉన్నదప్పుడు జరిగింది? అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అయితే కొద్దిగా తక్కువే జరిగింది పోయిన గవర్నమెంట్. కానీ పథకాల విషయంలో ఇంకా వేరే విషయంలో అయితే ఆ! పోయిన గవర్నమెంట్లో జరిగినంత న్యాయము ఏ గవర్నమెంట్లో జరగలేదు. ఓకే అండి.